రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ విచారణ చేపట్టాలని వైఎస్ఆర్ పార్టీ, అదేవిధంగా యువజన విద్యార్థి ట్రేడ్ యూనియన్లు చేస్తున్నటువంటి ఉద్యమానికి సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తా ఉంది. తప్పకుండా దానిపైన సిబిఐ విచారణ చేపట్టాలి. నిరుద్యోగ విద్యార్థులతో చలగాటమాడుతూ మీరు ఆఖరికి పరీక్షలు నిర్వహించలేకుండా అవకతవకలు నిర్వహించి దాంట్లో కూడా అవినీతి కుంభకోణం చోటు చేసుకుందని చెప్పారని ఈరోజు అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి. పారదర్శకంగా డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించలేదు. అందుకోసమే మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతా ఉన్నాం. దానికోసము దీక్షలు చేస్తే, దీక్ష శిబిరాలు వేస్తే ప్రతిపక్షాలు శాంతియుతంగా దీక్షలు చేసుకుంటామంటే యాడికిలోను విజయవాడలోను ఆ టెంట్ శిబిరాల్ని పీకి పోలీసుల సమక్షంలోనే మీరు కోడిగుడ్లతో విసిరి దౌర్జన్యానికి పాల్పడతా ఉంటే మీరు అసలు వ్యక్తులేనా? మీరు అసలు పార్టీలేనా? మీరు మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు మాజీ శాసనసభ్యులైనా సామాన్య ప్రజలైనా ఒక నిరాహార దీక్ష చేసేదానికి, శాంతియుత ఆందోళన చేసేదానికి అందరికీ అన్ని చోట్ల హక్కు ఉంది. ఏమన్నా మీరు రాజకోటలో ఏమన్నా కట్టుకున్నారా? మీరు ఏమైనా, లేకపోతే తాడిపత్రిలో ఏమన్నా ఒక రాజకోట ఉందా? లేకపోతే దానికంతా మీరే రాజులు, ఇంకొకరు రాకూడదు, ఇంకొకరు దీక్షలు చేయకూడదు అని శాసిస్తూ ఉన్నారా? యాడికలో ఎందుకు కానీ చేశారు? కాబట్టి దానిపైన తక్షణమే ఆ శాసనసభ్యుడు దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు క్షమాపణ చెప్పాలా, ఇలాంటివి జరగనివ్వమని చెప్పనని ప్రజలకు హామీ ఇవ్వాలా. అదేవిధంగా విజయవాడలో జరిగిన దానికి పోలీసులు నైతిక బాధ్యత వహించాలా. అంటే శాంతియుత ఉద్యమాలకు కూడా మీరు రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆందోళనకు మీ ఎమ్మెల్యే బాటంగా పాల్గొని అక్కడ చేసినటువంటి దౌర్జన్యాన్ని ఖండించాలని చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం. ఇలాంటివి ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో మీకు నూకలు చెల్లుతాయి. అదే ఉదాహరణ కేంద్రంలో జరిగింది. సామాన్య విద్యార్థులు, సామాన్య యువకులు కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పారు. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాబట్టి మీకు కూడా భవిష్యత్తులో అవుతుంది. అలాంటి పనులు పోవద్దని ఇంకోసారి హెచ్చరిక చేస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి పాల్పడితే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా సిపిఐ పార్టీ ఇతర పార్టీలు కలుపుకొని పిలిపిస్తుందని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం.